అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఛానల్ అమృత అజయ్. ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మన ఫామ్లో ఏ రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఏంటని ప్రతిదీ ఆలివ్ నేను టెస్ట్ చేసి చెప్తాను అనమాట. ఆలివ్ మనకు తెలుసు కదా, ఆల్రెడీ మన ఫ్రెండే. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ స్వీట్ లైమ్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఆలివ్ చాలా ఇష్టమైన ఫ్రూట్ అది. స్వీట్ లైమ్ తిందాం. స్వీట్ లైమ్ స్వీట్గా ఉందో చేదుగా ఉందో చూద్దాం. హాఫ్ నీకు నాకు. ఓకే, ఒకసారి ఫ్రూట్ చూపించండి ముందు. హాఫ్ చేసుకున్నా ఇప్పుడు నేను. ఆలివ్ ఇప్పుడు తినేస్తాం అనమాట. ఫస్ట్ ఆలివ్ యూ. చాలా బాగున్నట్టుంది, పర్పల్ చేస్తుంది అసలు ఆపకుండా. మనం చెప్దాం ఎలా ఉందో టేస్ట్. మోసం చేసింది. నెక్స్ట్ ఫ్రూట్ ఏంటంటే ఫిగ్ అనమాట. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దాం. స్మాల్ సైజు ప్యాషన్ ఫ్రూట్. ఒకసారి ఇటు వస్తే ప్యాషన్ ఫ్లవర్. ఇది ఫ్లవర్, ఇది తొక్క, ఇది నేక్కర్, ఫ్రూట్. ఇది ఫ్రూట్. పెద్దది అవుతుంది, ఇంకా కొంచెం పెద్దది అవుతుంది. అక్కడ చూడండి, ఇంకొక కొంచెం పెద్దది ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ నారింజకాయ ముగ్గింది. ఇది ఇలా ఈ కలర్లో ఉంటే ముగ్గినట్టు. తినచ్చు, పర్లేదు, బాగుంది. బిలింబి ఫ్రూట్. ఈ ఫ్రూట్ బిలింబి. ఏది ఎక్కడ కట్ చేస్తున్నావు? కట్ చేస్తావా? ఆగండి, చేద్దామా? నేను కట్ చేస్తాను స్టైల్గా. అలా తీగా ఉంటుందా? తిన్నావా? తీగా ఉందా? నమ్మచ్చా? డౌటే. ఎంత పుల్లగా ఉందంటే ఈ అమ్మాయి నోటి చాలా తీయగా ఉందంట. చాలా పుల్లగా ఉంది. బిలింబి కేరళ ఫ్రూట్ అంట. ఆ తర్వాత ఇక్కడ అయితే ఆవు ఉంటుంది అనమాట. బావగారు వాళ్ళదిని రీసెంట్గా ఇంకొకటి పుట్టింది. ఇంకా ఫీల్డ్లో ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి తిరుగుతూ ఉంటే ఒక నిమ్మకాయ చెట్టు, అలాగే జామకాయ చెట్టు రెండు పక్కన ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే నిమ్మకాయ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాము. యాక్చువల్గా ఈరోజు అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే నిజంగా మా ఇద్దరికి అసలు ఎలా ఈ కనెక్షన్ సెట్ అయిందో మాకు తెలీదు. ఇద్దరి థాట్స్ ఒకేలా ఉంటాయి. ఇద్దరు ఎంజాయ్ చేద్దామంటే ఎంజాయ్మెంట్లో వెళ్ళిపోతాము, లేదంటే వర్క్ చేసుకోవాలంటే వర్క్. ఏదైనా మేమిద్దరం ఒకే మెంటాలిటీతో ఉండడం మాకు కూడా ప్లస్ అయింది. తను ఒక పని అంటే నేను కూడా వెంటనే మనం కంప్లీట్ చేసేద్దాం ఇప్పుడని నేను కూడా తనకు సపోర్టివ్గా ఉండడం. నిజంగానే ఒక మంచి కంపానియన్ నాకు దొరికిందని నేను అనుకుంటాను ఆలివ్. ఇక్కడ జాంకాయలు నిజంగా ఆ సైజే ఉంటాయి, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మెత్తగా చాలా జ్యూసీగా ఉంటాయి. మొత్తం ఈ ఫామ్లో ఈ జాంకాయలు నా ఫేవరెట్ అసలు. ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి మన ఫామ్లో. నెక్స్ట్ చూసారా నిమ్మకాయలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. యాక్చువల్గా చిన్న చెట్టు అయినా కూడా చాలా పెద్ద పెద్ద నిమ్మకాయలు వస్తాయన్నమాట ఇక్కడ నుంచి. నెక్స్ట్ మ్యాక్సిమం ఇక్కడ నుంచి మేము నిమ్మకాయలు, దబ్బకాయలు అండ్ జామకాయలు చాలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటాము. చూసారా ఎంత పెద్ద పెద్ద. జామకాయలు ఏమో చిన్నగా ఉన్నాయి, నిమ్మకాయలు ఏమో పెద్దగా ఉన్నాయి. అసలు ఎలాంటి కెమికల్స్ లేకుండా అక్కడ పెంచుకుంటున్నారన్నమాట. మనం నెక్స్ట్ వెళ్ళేది ఏంటంటే దబ్బకాయ చెట్టు.
మ్యాక్సిమం అక్కడే ముగ్గిపోతాయి. ముగ్గిపోయినవన్నీ తీసుకుంటాం మేము. దబ్బకాయ నిజంగా చాలా మంచిది మనకి. మన హెల్త్ పరంగా కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు ఎవరైనా దబ్బకాయ వాడట్లేదంటే వాడండి కంపల్సరీ. మై ఫేవరెట్ దబ్బకాయ పులిహోర ఒకసారి ఆలివ్ నా కోసం చేసి తీసుకొచ్చింది. నిజంగానే ఇట్స్ యమ్మీ. మీరు కూడా ఒకసారి చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి. చూడలేదు మా సీతాఫలం చెట్టుకి ఒక్క సీతాఫలం కాసింది. మొత్తం ఫామ్ అంతా తిరిగేసాక పాపం వీడియోలు తీసి అజయ్ గారు ఫుల్ అలసిపోయారు అనమాట. దోమలు కూడా కుట్టేశాయి. ఆయన చాలా సీరియస్గా పెట్టారు ఫేస్. ఆ తర్వాత ఇంక అందరం అక్కడి నుంచి అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాము. ఆలివ్ ఇంక ఫైనల్గా మేము వస్తుంటే వీడియో తీస్తుంది. నాకు కూడా ఇలాంటి మెమరీస్ అంటే చాలా ఇష్టం. దోమలు కుడుతున్నాయని కూర్చొని మాట్లాడుకుంటున్నాము నేను అజయ్ గారు. మేము హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ పక్కనే పెట్టుకున్నాము. ఏదైనా ప్లాంట్ కానీ ఏమన్నా ట్రీ మనం చూడకుండా ఉండిపోయామా అని చెప్పి వెతుక్కుంటున్నాము. అన్నీ అయిపోయినాయి, అన్నీ కవర్ చేసామా లేదా అని చెప్పి. కొంతసేపు ఇక్కడ కూర్చుంటాము. యాక్చువల్గా ఇక్కడ ఎప్పుడైనా అందరం వస్తే ఇక్కడే కూర్చొని మాట్లాడుకుంటాము. మంచి ప్లేస్ కదండి. మా పెద్దమావయ్య గారు అలాగే మా బావగారు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఇలాగా. నాకు నచ్చుతుంది. మీకు చాలా వీడియోస్ పెట్టాను ఇక్కడే ఫామ్లో తీసినవి. మాకు కూడా బాగా నచ్చిన ప్లేస్ ఇది. ఎక్కువ వచ్చి ఇక్కడే మేము టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ ఫామ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలాసార్లు మీకు చాలా వీడియోస్లో చూపిస్తూ ఉన్నాను నేను. ఎవరైనా ఇంకా మష్రూమ్ ఫార్మింగ్ లేదా మష్రూమ్ కల్టివేషన్ ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఒకసారి మిల్కీ మష్రూమ్ ఏమైనా రైస్ చేద్దామన్న థాట్ ఉన్నా వెంటనే మన కామెంట్ సెక్షన్లో చెప్పేసండి. లేదా ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్లో అయితే ఒకసారి DM చేసేయండి. ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోయాము. అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి, ఫ్లాట్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు డైలీగా నేను వచ్చి ఫస్ట్ అక్కడ కాఫీ తాగేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్తాను. ఇదిగో ఇదేనండి మన పెద్ద అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇది ఫ్యామిలీ ఫోటో. ఇది తల్లి పెళ్ళికి తీసిందనమాట. 1 year అయిపోయింది ఈ ఫోటోకి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని పిక్చర్స్తో ఉంటాయి ఫ్రేమ్స్. నాకు చాలా ఇష్టం అనమాట. ఇదిగో ఈ బ్లాక్ది ఇదొకటి, ఇంకొకటి కూడా ఉంది. నాకు నచ్చుతుంది, అందుకని నేను క్యాప్చర్ చేశాను. వచ్చి రాగానే ఫస్ట్ అయితే మేము కాఫీ తాగేసి ఇక్కడి నుంచి అయితే మాత్రం ఇంటికి స్టార్ట్ అయిపోతాం అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.